మధ్యలో కూడా మీకు మంచి అవకాశాలు వచ్చినట్టున్నాయి, మంచి మంచి బ్యానర్స్ నుంచి కూడా ఆ గ్యాప్లో. కాకపోతే ఎందుకు మీరు ఒప్పుకోవాలి, ఇష్టపడలేదు కాదు, ఐ డిడ్ంట్ హావ్ ద టైం. ఓకే, ఐ వాస్ డూయింగ్ సంథింగ్, ఐ వాస్ రియల్లీ బిజీ. ఓకే ఓకే. ఒకటండి, అంటే నేను కొంచెం మనిషిని కాబట్టి, హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, మెషిన్ కాదు కదా, అంతే అసలు రియాక్ట్ అవ్వకుండా తప్పకుండా. అదే అదే, ఏమైనా మంచి జరగలేదు అనుకోండి, ఒక 2 రోజులు దుప్పటి కప్పేసుకుని పడుకుంటాం, లెగవద్దు. 3వ రోజు లెగుస్తాం, పరిగెత్తాలి కదా, తినాలి కదండి, భోజనం చేయాలి కదా, పరిగెత్తాలి కదా. సో 2 రోజులు బాధపడతాను, బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. ఓకే ఓకే, వెళ్ళిపోతాం. సో అలా నేను ఎక్కువ మూల కూర్చొని పడిపోయి అయిపోయిన జీవితం అనుకునే బాపతి కాదు. అదే అదే, భగవంతుడు దయ వల్ల చక్కగా 2 చేతులు 2 కాళ్ళు, ముఖ్యంగా హెడ్ పని చేస్తుంది. రైట్. సో మేక్ యూస్ ఆఫ్ ఇట్. భగవంతుడు ఒక అందమైన జీవితం ఇచ్చాడు. అదే, నాకు కోరిక ఉంటుంది భారతదేశానికి ప్రధాని అయిపోదామని, అట్లా కాదు. అదే. సో ఎంజాయ్. అంటే నేనేం చెప్తాను అంటే, మై కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అంజీ గారు. ఓకే, టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ టు యూ, మూవ్, ఫ్లో, మూవ్ అయిపోతా ఉండు. డోంట్ బి స్టాగ్నెంట్గా ఉంటే కంపు కొడుతుంది. రైట్. ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే కంపు కొడుతుంది. మూవ్, ఎంజాయ్, టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటాయి, ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఆ జర్నీలో ఏమేమి నేర్చుకుంటున్నాం, ఏమేమి సాధించుతున్నాం, ఏమేమి కోల్పోతున్నాం, లాస్ట్లో లెక్కలు ఉంటాయి. లెక్కలు పెద్దానికి లెక్కలు ఉంటాయి కదా. సో అంత ఈజీగా తీసుకుంటున్నాను లైఫ్. అంటే అది రైట్ రాంగ్ తెలియదు, బట్ దట్స్ హౌ ఐ కీప్ మై సెల్ఫ్ హ్యాపీ. ఓకే ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ హ్యాపీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ టు లివ్ ఫర్ దిస్ మూమెంట్. గతం గురించి ఆలోచించి సగం ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి ప్రజలతోటి, అంటే నేను అబ్జర్వ్ చేసినట్లు, మనలో ప్రజలంటే మనమే గతం గురించి ఆలోచిస్తాం, లేకపోతే ముందు గురించి ఆలోచిస్తాం. ఈ మూమెంట్ దొబ్బింది, అదే ఈ మూమెంట్ బతకండ్రా. కరెక్ట్. ఇది పోగొడతారు తెలియక, అంటే అందరికీ తెలుసు, బట్ యూ డోంట్ ప్రాక్టీస్ ఇట్, యూ డోంట్ డూ ఇట్. రైట్ రైట్. ఓకే ఓకే. సో ఇవన్నీ నాకు మైండ్లో ఏం పెట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట. ఇంజనీరింగ్ తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, వడ్డే నవీన్ గారు, మీరు, సిమ్రాన్ గారు, ముగ్గురు. మీరు చాలా చదువుకున్నారు, చాలా రీసెర్చ్ చేశారు అంజీ గారు. ముగ్గురు ముంబైలో క్లాస్మేట్స్. రైట్. మ్యాంగో రామ్. ఓకే. సో రాము, నేను, నవీన్, సిమ్రన్ ఒకే ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే. ఇంచుమించు ఒక 1 or 2 months అటు ఇట్లు. ఆయన యాక్టింగ్ నుంచి ఇటు వచ్చేసారులే. ఆయన కూడా సినిమాలు చేశారు. చేసిన తర్వాత ఇటు చేసి అదే చెప్పాను కదా, తెలియగలాడు. అలా అంటారా? అంటే కాదు, అంటే హీ నోస్ హిస్ కెపాసిటీ. ఓకే, చూసుకున్నాడు, ఇది కాదు మనం ఇది చేసుకోవాలి. ప్రతి మనిషి బ్రతుకుదరు అనేది ఉంటుంది కదా, ఏదో వ్యాపకం ఉండాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఉంటుంది. అవునవును. తన ఫీల్డ్ తను సాధిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. గుడ్, వెరీ గుడ్, హైలీ అప్రిషియబుల్. సో అంటే రామ్ ఎందుకు జ్ఞాపకం పెట్టానంటే, అయితే తర్వాత చెప్తాను మధ్యలో, మీరు వేరే క్వశ్చన్లోకి కనెక్ట్ అవుతాడు. ఓకే ఓకే ఓకే. సిమ్రన్, నేను, నవీన్ క్లాస్మేట్స్. నవీన్ యాజ్ యూజువల్ కొద్దిగా హలో నేను అట్లా కదా అందరితో అసలు, అంటే ముంబై వెళ్ళింది ఎక్స్పోజర్ కోసం. సో పంజాబ్ నుంచి వస్తారు, ఇటు హర్యానా నుంచి వస్తారు, లేకపోతే ఇటు ఢిల్లీ నుంచి వస్తారు, లేకపోతే కలకట్టా నుంచి, రకరకాల బ్యాచ్లు అనమాట. అందరితో ఫుల్ మాట్లాడేసుకుని అందరితో కలిసిపోవాలి. నవీన్ మొత్తం హలో, ఇదేంటి వీడు తెలుగువాడు నాతో మాట్లాడేంటి అనుకునేవాడిని. హలో అంటే హలో, మనం మాట్లాడతాడు. అదేలే, ఏమోలే అని. ఎవరు దిస్ థింగ్ కంఫర్ట్ వాళ్ళది. బట్ ఆ చిన్న డౌట్ వచ్చింది, తెలుగువాడు. సో ఎనీవే, ప్రాబ్లీ నాకన్నా ఒక 2 months సీనియర్ ఏమో దాంట్లో, 2-3 months ముందే వెళ్ళాడు ఇన్స్టిట్యూట్కి. అట్లా సరే, ఓకే వాట్ ఇట్ ఇస్. సో అలా సిమ్రన్, అమ్మాయి పేరు యాక్చువల్గా రిషిబాల. సో వెరీ మంచి హార్డ్ వర్కరు, వెరీ నైస్ పర్సన్. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొచ్చేసారు. అక్కడ అవకాశాల కోసం ట్రై చేయలేదు. అక్కడ అవకాశాల కోసం ట్రై చేయలేదు, కానీ నాకు ముంబై బాగా నచ్చి ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ కోసం అయిన తర్వాత కూడా ఇంకో 5-6 నెలలు అక్కడే ఉన్నాను. సిటీ చూడాలి, ముంబైలో ఉండాలి అని అనుకుంటే, అంటే దీంట్లో 5-6 నెలలు కాదండి, ఖచ్చితంగా 3 to 4 months అయితే ఉన్నాను, స్పెండ్ చేశాను. జస్ట్ టు
ఫీల్ టు సీ ద సిటీ టు అంటే కొత్త ప్లేస్ అంటే చెప్పా కదండి నాకు టచ్ వుడ్ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి లేదు నా మీద. భగవంతుడు మై పేరెంట్స్ వర్ ఇండిపెండెంట్, ఎకనామికలీ ఇండిపెండెంట్. కాలేజీలో ఉన్నప్పుడే మా సిస్టర్కి పెళ్ళి అయిపోయింది. సో ఆ చిన్న లగ్జరీ ఉండేది, చిన్న లగ్జరీ. నాకు అది లగ్జరీ, ఇది ఇది ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే. సో అందుకని ఒక 3-4 months ఎక్స్ట్రా ఉండి దాని తర్వాత వచ్చిన తర్వాత స్ట్రగుల్ అవ్వటం, చెన్నై వెళ్ళటం. బి గోపాల్ గారు నాకు బాగా మాకు ఫ్యామిలీ మెంబర్. సో ఆయన ఇంటికి వాళ్ళ బ్రదర్ బి సుబ్బారావు గారు ఉండేవాళ్ళు. సో నన్ను వేరే అక్కడ ప్రొడక్షన్ ఆఫీస్ తీసుకెళ్ళటం కానీ చేయటం కానీ చాలా హెల్ప్ చేశారు చెన్నైలో. కానీ స్ట్రగుల్ అవటం ఏది సెట్ అవ్వాలి. అప్పుడు నేను నా కాలేజ్ లైఫ్ ఒకటి జరిగిందిగా మధ్యలో. కాలేజ్ లైఫ్లో మా ధారవాడలో శ్యాము, సాయి, ప్రభు ఏమో శ్యామ్ క్లాస్మేట్, మాతో చదువుకోలేదు కానీ ప్రభు శ్యామ్ క్లాస్మేట్. ఓకే. సో అట్లా తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు. సాయి మీద 24 గంటలు సినిమానే, రెండో ప్రపంచం లేదు అసలు. అబ్బో అసలు పండగ, అడిగేవాడు లేడు, నువ్వేం చేస్తున్నావు ఏం లేదు. ప్రతిరోజు అది మలయాళం, తెలుగు, తమిళో, కన్నడం, ఫ్రెంచో, ఇంగ్లీష్. అసలు సినిమా ఉందా, కొత్త సినిమా వచ్చి ఏదో ఒకటి వచ్చింది థియేటర్లో, అరే ఆ థియేటర్లో ఇది వచ్చింది, ఇది పరిగెత్తటమే. ఆ సినిమా చూసి అనలైజ్ చేయడం మొదలు పెట్టాం. ఈ సినిమా ఎట్లుంటుంది, ఇది ఎందుకు పోయింది, ఇలా ఇది ఎందుకు ఆడింది, అనలైజ్ చేయటం. సాయి బాగా అనలైజ్ చేస్తాడు తను. తను ఒక అంటే తను ఫస్ట్ నుంచి సినిమాలు చూస్తూ వచ్చాడు. నాకు ఇవన్నీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్. అలానేనా మీ ఇద్దరు బాగా కథలు వినేవాళ్ళు? అదేనా, అక్కడి నుంచే ట్రావెల్ అనుకుంటా మీ ఇద్దరు. ట్రావెల్ నేను సాయి బాగా ఎక్కువ కథలు వినేవాడు. అదే శ్యామ్ తిట్టా ఉండేవాడు, అరే నీకు ఆగోలే ఇదేంటి అసలు ఎప్పుడు చూసినా సినిమా అసలు వేరే ఏముండదారా అంటే ఏ అని చెప్పి మళ్ళీ ఏదో సినిమానే. శ్యామ్ కూడా మాతో పాటు రెగ్యులర్ సినిమాలు చూస్తూ ఉండేవాడు తను. సో అలా యూస్ టు మూవ్ అరౌండ్. అలా అది మెల్లిగా ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఇది ఇండస్ట్రీలోకి రావటం ఇట్లా జరిగింది. దట్ వాస్ ద బేస్. అదేనా భారతీ రాజా గారిది అప్పుడు అది స్ట్రగుల్ అప్పుడు, చెన్నై స్ట్రగుల్ అప్పుడు. అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు సాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళు. సాయి వాళ్ళ ఇంట్లో చాలా రోజులు ఉన్నాను నేను. ఓకే. ఇంకో మళ్ళీ ఇతర ఫ్రెండ్స్ హౌస్ అట్లా ఉండి స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని. ఎనీవే భారతరాజ గారు మొన్న అలితో సరదా షోలో చెప్పినట్లు లైక్ ఇట్ డిడ్ంట్ మెటీరియలైజ్. ఒక చిన్న షెడ్యూల్ అయింది, దాని తర్వాత మూవీ ఇట్ సెల్ఫ్ వాస్ షెల్. ఇట్ వాజ్ బ్యాడ్ లక్ అనుకున్నాను. బట్ ఎనీవే ఆ స్ట్రగుల్ ఇట్లా మేనిఫెస్ట్ అయ్యింది అనమాట. మనమే ఒక సినిమా చేస్తే ఏంటి అట్లా స్వయంవరం ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫామ్ అవటం, స్వయంవరం స్టార్ట్ అయింది. అది అట్లా స్ట్రగుల్ అయ్యాం. సో ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ స్టార్ట్ చేశారు మీరు, మన వెంకట శ్యాంప్రసాద్ గారు. శ్యాంప్రసాద్ అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంకా అందరూ ఏదైనా మంచి సినిమా చేసుకోవాలి, సినిమా చేయాలి, అందరు సినిమా మీద. సినిమా ఐ యామ్ గ్రేట్ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్, నాట్ ఓన్లీ మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్. వాళ్ళ అన్ని రకాలుగా ఫైనాన్షియలీ కానీ ఇది కానీ అందరూ సపోర్ట్. అంటే నా ఆశ నెరవేర్చారు. నేను హీరో అవ్వాలి. యాక్చువల్లీ నేను హీరో అవ్వాలి, సాయి డైరెక్టర్ అవ్వాలి. సాయి తమిళన్, తిరునెల్వేలి, ఈస్ట్ ఫ్రమ్ తిరునెల్వేలి. సో మాప్లే అంటూ ఉంటాడు. అంటే ఒక ఊతపల్ల మచ్చి అంటాం, మాప్లే అంటే ఇట్లా చెప్తా ఉంటాడు. తన అంబిషన్ తను డైరెక్టర్ అవ్వాలని. తన అంబిషన్ తను డైరెక్టర్ అవ్వాలని. సో అట్లా ఇదంతా అయింది. అయితే బట్ బ్యాడ్ లక్ ఆడలేదు. దట్స్ ఓకే. అంటే కాకపోతే నేను మళ్ళీ గట్టిగా ట్రై చేస్తాను అనుకున్నాను. బట్ ఏమో మరి అవకాశాలు రాలేదో మరి వాట్ ఎవర్ హ్యాపెన్, ఇట్ డిడ్ంట్ మెటీరియలైజ్. మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి కానీ నాకు ఇప్పుడు గట్టినాం కంటే సాయి ఒక పెద్ద డైరెక్టర్ అవుతాడు ఏదో రోజు, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఒకటండి, మీరు ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ భారతీ రాజా గారిది ఒక ప్రాజెక్ట్ అనుకున్నామండి. ఏది ఫస్ట్ స్టార్టింగ్లో ఏంట్రా ప్రాజెక్ట్ ఇలా స్ట్రగుల్ అనేది ఒకటి అనుకుంటే లేదు అదే అప్పుడు లేదు. ఇది అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికల్లా చంద్రసిద్ధార్థ గారు డైరెక్టర్. అడగండి ఇది షో పేరు ఏంటండి?
రియల్ టాక్. రియల్ టాక్. ఓకే, రియల్ టాక్ కాదు, రియల్ టాక్ కాదు. మీ ఏమంటారు, మీ కొరివి తీరా ఆశ తీరా అంటే అక్కడికి ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నాను. చేయండి సార్. అది అంటే అక్కడ ఇది స్ట్రగుల్ పీరియడే, మీది అక్కడిది ఇక్కడిది రెండు స్ట్రగుల్ పీరియడ్. ఎందుకంటే ఇది ఒక 4 రోజులు 5 రోజులు సంథింగ్ జరిగినట్టుంది చంద్ర సిద్ధార్థ్ గారిది. నాకు మీ క్వశ్చన్ ఇంకా అంటే అక్కడది అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్ర సిద్ధార్థ గారిది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4 days సంథింగ్ తర్వాత ఆపారు. దాని తర్వాత అనుకుంటా విజయన్ మీరు అక్కడ మన త్రివిక్రమ్ గారిని వీళ్ళందరూ ఈ బ్యాచ్ నెక్స్ట్ దిగినట్టున్నారు అనుకుంటా. అదే జరిగింది అనుకుంటా. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మీరు నమ్మండి నమ్మకపోండి, ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో స్వయంవరం వాజ్ ది ఫస్ట్ మూవీ. కరెక్ట్. దాని ముందు ఏమీ షూట్ చేయలేదు. ఏదో జరిగినట్టు తెలిసిందండి. ఏదో నాకు ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఫస్ట్ మూవీ అనుకున్నట్లే. అయితే బ్యానర్ వేరే ఇది. మేమందరూ స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో హైదరాబాద్ కట్ చేస్తే, చెన్నై వదిలేసి ఇటు హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే నేను శ్యాము సాయి అంతా మామూలుగా ఇది స్ట్రగుల్ అవటం. ఇటేమో త్రివిక్రమ్, సునీల్, ఆర్పి పట్నాయక్, వీళ్ళు ముగ్గురు. ఓకే, వీళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. సో ఇట్లా కలిసి స్ట్రగుల్ అవుతాం, రోజు కలుసుకోవటం, అది తిరగటం, స్ట్రగుల్ అవటం అవకాశాల కోసం. త్రివిక్రమ్ గారు ఒక మంచి స్క్రిప్ట్ చెప్పారు. చంద్ర సిద్ధార్థ్ అంటే మాకు చందు, త్రివిక్రమ్ గారు అంటే సీను. ఓకే, సో చందు, శ్రీను అందరూ ఉన్నప్పుడు ఒక స్టేజ్ తర్వాత వన్ ఫైన్ డే వి టుక్ డెసిషన్, సినిమా చేద్దాం. ఓకే, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్పాను. సినిమా చేద్దాం అన్నారు. ఇదేదిరా అన్నారు. ఎట్లా, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నాం. నిజంగా విల్ తోటే చేసాం. అప్పుడే చెప్తున్నారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ, అసలు పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఎవ్రీబడి ర్యాలీడ్ బిహైండ్. ఓకే, సో అందుకనే ఐ టోల్డ్ యూ, వాట్ ఎవర్ ఐమ్ టుడే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. అదే అదే 100% డౌట్. సో సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్ చందు అప్పుడు ఆ టైంలో సాయి మిస్ అవుతా ఉన్నాడు. సాయి లేడు, సాయి ఇక్కడ లేడు. సాయి తన ఇక్కడ హైదరాబాద్ స్ట్రగల్లో సాయి లేడు. ఓకే, చందు వాజ్ ద డైరెక్టర్. చందు వాజ్ ఆల్వేస్ హీ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ డైరెక్షన్ దిస్ థింగ్. చందు డైరెక్టరు. ఓకే, శ్యామ్ అన్నాడు ఇంకేం, ఓకే తను డైరెక్ట్ చేస్తాడు, నువ్వు ఎదురికి అవ్వాలంటున్నావు, ఓకే నువ్వు హీరో, ఇది మనం చేద్దాం. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్, త్రివిక్రమ్ గారు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. శ్రీను స్క్రిప్ట్ వినగానే అప్పుడు ఇంటా ఉన్నాం. ఓ రోజు ఐ హర్డ్ దిస్, అక్కడే బ్రేక్ అనమాట. ఓకే, బ్రేక్ వేసి ఎస్ ఇది ఫిక్స్, ఈ సినిమా మనం చేస్తున్నాం అనేది ఫిక్స్ అయ్యి లాక్ అయిపోయారు. అందరూ పక్కన ఉన్న వాళ్ళందరూ, అదేంటి బాసు సినిమా ప్రేమిస్తాడు కానీ పెళ్లి చేసుకోడంట, ఏంటంటే అదేరా వెరైటీ అంటాను. అదేరా మాకు ఎక్కట్లేదు, అదేరా వెరైటీ నేను అంటాను. సీట్ వాజ్ హాఫ్ ఫిల్డ్ హాఫ్ ఎంటీ అంటారు. ఓకే, వాడు అవతల నుంచి సగమే కదా అంటున్నాను, నేను చెప్తున్నాను సగం ఉందిరా అంటున్నాను. అదే అట్లా చూసే పర్సెప్షన్, చూసే విధానంలో వాళ్ళు చూడలేకపోతున్నారు. నేనేం చూశాను, ఇది 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 ఇదిదా సబ్జెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. సో లాక్. సో ఇంకా నేను మొండి కూర్చున్నాను. సో ద హోల్ బ్యానర్ వాజ్ బాన్. ఈరోజు నన్ను ఈ నా బాధ తట్టుకోలేక కదా అందరూ కలిసింది, ర్యాలీ అయింది, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ. సరే వదిలేరా బాబు, సరే ఇంకా ఫిక్స్ అయ్యాం. చంద్ర సిద్ధార్థ్ డైరెక్షన్ స్టార్ట్. అవునంటూ కాదంటూ సినిమా పేరు. ఆర్పి పట్నాయక్ ఫస్ట్ మన బ్యానర్లో లాంచ్ అవ్వటం. సో ఆ రోజుల్లో ఫస్ట్ మ్యూజిక్తో స్టార్ట్ చేసి 6 పాటలు బ్రహ్మాండం కొట్టి చేసుకొని చెన్నైలో రికార్డింగ్ చేసుకొని, దాంట్లో కూడా తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు 1-2 పాటలు రాశారు. ఓకే, ఎక్కడున్నా దండం పెట్టుకోవాలి. గొప్ప అంటే మన తెలుగు ఇండస్ట్రీ గర్వపడే దగ్గర లిరిసిస్ట్ రాశారు. ఆ రికార్డింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత 2-3 days, 2 రోజులు 3 రోజులు చేసాం. నాకేం సబ్జెక్టుకి నువ్వు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా.
నాకు విన్నప్పుడు ఇది కిక్ చేసినప్పుడు రావట్లా. సంథింగ్ ఎక్కడో మిస్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు అప్పుడు నాకు తెలియదు. ఓకే ఓకే. అప్పుడు నాకు తెలియదు. ఏం తెలియదు అంటే స్క్రిప్ట్ రైట్ నేను స్క్రిప్ట్ ఇదే కదా స్క్రిప్ట్ని ఇంప్రెస్ అయ్యారు. ఇది చేస్తున్నాను ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఓకే. స్క్రిప్ట్ని రైట్. నాకు స్క్రిప్ట్ రైటర్ చెప్పింది, అదేలే, డైరెక్టర్ చెప్పలేదు. ఓకే. నాకు స్క్రిప్ట్ రైటర్ కథ చెప్పాడు, నాకు ఇది నచ్చి మనం ముందుకెళ్తాం. సో నాకు ఆ రోజుల్లో తెలియదు ఏంటంటే కొత్తగా అందరూ ఫ్రెషర్స్. అవును. ఊరికే ఇదనమాట, ఉడక రక్తం అనమాట, సినిమా చేసేయాలి. అదే హమ్ కిసీసే కమ్ నహీ అన్నట్లు వెళ్తూరిపోయాము. సో ఏంటిది నేను ఇన్నిది ఇట్లా ఆ ఎన్నట్లు ఫీలింగ్ చేసినప్పుడు రావట్లేదే అనేటప్పటికి అప్పుడు అదే చెప్తున్నాను. అప్పుడు నాకు తెలియదు, నాకు ఎందుకంటే డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పాల. అదే నాకు తెలియదు ఏంటంటే రైటర్ స్క్రిప్ట్ చెప్తాడు, డైరెక్టర్ తనని మలుచుకుంటాడు, తను ఎలా ఊహించుకుంటాడు. ఇప్పుడు సినిమా తీసేవాడు డైరెక్టర్ కదా. అవునవును అవును అవును. తీసేవాడు డైరెక్టర్. కరెక్ట్.